ఇక ఇద్దరి మధ్య హోరాహోరీ ఈ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బానోతు మదన్ లాల్, లావుడ్య రాములు నాయక్ హోరాహోరీ తలపడుతున్నారు. ఇక నామినేషన్ దాఖలు కార్యక్రమంతోనే రాములు నాయక్ బలంగా రంగంలోకి వచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు ఆయనకే పనిచేస్తున్నాయి. ఇక టికెట్ మళ్లీ రాలేదనే సానుభూతి కనిపిస్తోంది. కూటమి తరపున బరిలో ఉన్న విజయబాయి ఒంటరిగా పోరాడాల్సి వస్తోంది. కొనిజర్ల, జూలూరుపాడు, ఎన్కూరు మండలాల్లో పోడు భూములు, వైరా రిజర్వాయర్ కాల్వల లెవెలింగ్, కాకతీయుల కాలం నాటి పోలారం చెరువు పునరుద్ధరణ, వైరా మున్సిపల్ నిధులు లాంటి అంశాల్లో ఇక్కడి ప్రజల్లో తాజా మాజీ ఎమ్మెల్యేపై కొంత అసంతృప్తి కనిపిస్తోంది. అయితే సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఆయనకు సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ నుంచి సినీ తార రేష్మా రాథోడ్ కూడా పోటీలో ఉండటంతో పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. వైరా నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మదన్ లాల్ గతంలో 2018లో టికెట్తో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి రాములు నాయక్ గెలుపొంది అటు కాంగ్రెస్ పార్టీలో అటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడంతో అయితే అక్కడ కొంత వైరం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానంగా ఆ సీట్ని మాత్రం అటు సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిగా మదన్ లాల్కి అయితే కేటాయించడంతో అక్కడ పోటీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో గత అనుభవాన్ని కూడా అతను రంగరించి ముందుకు సాగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి మాళోత్ రామ్దాస్ నాయక్ అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఇతను స్థానికుడు కాకపోయినట్టుకి తొలిసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మమేకం అవడంలో కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అతను కూడా అక్కడ ఉన్నటువంటి బలమైన వర్గాలందరినీ కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. సామాజిక వర్గాల వైపుగా కూడా మీటింగులు పెడుతున్నప్పటికీ కొంత వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడికే ఏదైతే అటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మదన్ లాల్ కూడా గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించి మాత్రం తన ప్రచారాన్ని అయితే సాగిస్తున్నారు. గెలుపోటములు మాత్రం తన వైపే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాముల్ నాయక్ కూడా మా భావ ప్రచారం నాకు మద్దతుగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. ఇద్దరు కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా హోరాహోరీ పోరైతే కొనసాగుతుంది. వారిద్దరి మధ్య మాత్రం ప్రధానంగా పోటీ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏదైతే సిపిఎం పార్టీ నుంచి కూడా కొంత అభ్యర్థులు వీరభద్రం అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి సంపత్ కుమార్ అంటే జనసేన పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్నప్పటికీ వారు నామమాత్రంగా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే అటు మదన్ లాల్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి రామ్దాస్ నాయక్ మధ్య ప్రధానంగా పోటీ అయితే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక